పాటలను బట్టి ప్రభుకి మహిమ. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగం మార్కు శుభవార్తలో 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ జరిగిన విషయం క్లారిటీగా ఉంది. ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళుని అక్కడ అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అంటాడు. వెంటనే ప్రభు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. అడిగే విధానం బాగుంది. ఆ కుష్ఠరోగి బాగుపడతాడు, స్వస్థపరచబడతాడు. అయితే అడిగిన వెంటనే స్వస్థత వచ్చేసిందా అనేటువంటి విషయం చూస్తే ఇక్కడ కనబడుతోంది, శుద్ధుడయ్యాడు అని. నిజంగా ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కుష్ఠుతో బాధపడుతున్నాడో తెలియదు. ఇప్పటికన్నా ఆ కాలంలో ఈ లెప్రసీ కుష్టు అనేది ఎంతో భయంకరమైనది. కాస్త కనిపించింది అంటేనే ఊళ్ళో ఉండనిచ్చేవారు కాదు, ఊరు బయట ఉండాలి వాళ్ళు. వారు పీల్చి వదిలిన గాలి ఊళ్ళో వాళ్ళకి తగలకూడదు. అంతగా వారి తిండి, వారి నీరు అంతా బయటే. సో అటువంటి విధానంలో ప్రభువుకి ఎదురుపడి మోకాళ్ళూని అనేటువంటి మాట చూస్తున్నాం. అక్కడ మోకరించడం పెద్ద ఇష్యూ అండి అనుకోవచ్చు, మోకరించడం పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ అక్కడ ప్రభువుకు నచ్చింది ఏంటంటే మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. ఈరోజు కొందరు మోకాళ్ళు ఉంచుతున్నారు, కొందరికి శరీరం సహకరించక కూర్చుని కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ మోకాళ్ళు అనేవి, నీల్స్ అనేవి ఖచ్చితంగా మనం స్పిరిచువల్గా జీవిస్తున్నప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు, మనం మోకరిస్తామంతే. మోకరించండి అంటేనే మోకరించం. మనం ఆధ్యాత్మికంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, దైవ సన్నిధి అని మనం భావించినప్పుడు ఖచ్చితంగా మోకరిస్తాం. అలా మోకరించినప్పుడు ఆ మోకాళ్ళని ఏమంటారంటే ఆధ్యాత్మిక మోకాళ్ళు అంటారు. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, స్పిరిచువల్ నీస్. స్పిరిచువల్ నీస్, ఆధ్యాత్మిక మోకాళ్ళు. అంటే కొంతమంది మోకరిస్తే పని అయిపోద్ది అనుకుంటే మోకరించడం వేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త బెగ్ చేస్తే పని అయిపోద్ది అనుకుంటే బెగ్ చేస్తారండి, తప్పేం కాదు విషయమే. దేవుని ఎదుట మోకరించుట వేరు, ఎదుటి వ్యక్తిని దేవుడిగా వెక్కిరించి మోకరించటం వేరు. అండర్స్టాండ్? ఇది దైవ సన్నిధి, నేను దేవుని ముందు మోకరిస్తున్నాను అనుకున్నట వేరు. వీడు పెద్ద దేవుడురా, వీడి ముందు మోకాళ్ళదండి వేయాలంట అని ఎగతాళి చేస్తూ మోకరించటం వేరు. అలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. బైబిల్లో క్రీస్తు ప్రభువారు శిలువ యాతన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎగతాళి చేస్తూ మోకరించారు. ఉపోద్ఘాతంలో వచ్చినాను, మీకు చదివిస్తాను. లూకా సువార్త, మార్కు సువార్తలోనే చూద్దాం. 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. మార్క్, బుక్ ఆఫ్ మార్క్, చాప్టర్ 15 verses 19 and 20th verses. కొట్టి, చూడండి, కొట్టడం తల మీద కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, వేసి ఇది ఇష్టపూర్వకంగా మోకరించిందంటారా? అపహాస్యం చేసినట్టు కదా ఇది, అవునా కదండి? కొందరిని ఈ రోజులు అలా జరుగుతుంది. ఈడు దేవుడు అంటారా, ఈడి ముందు మోకరించంటారా, ఈడో చెబుతున్నాడు. క్రీస్తు ప్రభు వారిని ఆ రోజు రెల్లుతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, మోకరించి ఏం చేస్తున్నారు చదవండి. దాని వచ్చిన కంప్లీట్ చేయండి, 20 వచ్చిన వరకు. అపహసించిన తరువాత చూడండి, మోకరించడం ఎందుకు, బట్టలాగేయడం ఎందుకు? మోకరిస్తే గడగడ వణకాలి కదా.
ప్రణమిల్లాలి కదా. ఇది ఏమంటానంటే నేను అపహాస్యం చేసే మోకాళ్ళు అంటాను ఇట్లా. ఇవి ఆధ్యాత్మిక మోకాళ్ళు కావు. నిజంగా నీ గుండె లోతుల్లోంచి భక్తి పారవస్యం పొంగి పొరలుతూ ఉన్నప్పుడు ఎవరు నీకు చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావంటే ప్రణమిల్లుతావు. ఆ కుష్ఠరోగి ఏం చేశాడంటే ప్రభువుని చూడగానే మోకాళ్ళుని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి. అందుకు నేను స్పిరిచువల్ నీస్ అంటాను. నేను మోకాళ్ళనే ఒకటే ఉంటాయి, శారీరక మోకాళ్ళు ఆత్మీయ మోకాళ్ళు అంటూ ఉండవు. కానీ ఇది దైవుని సన్నిధి అని అనుభవించినప్పుడు మోకరిస్తామే, అప్పుడు నేను దాని పేరు ఆధ్యాత్మిక మోకాళ్ళు అని పెట్టాను. ఎందుకొరకు మోకరించాలి? ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దేనికి మోకరించాలి? ఏం చేశాడు ఈ వ్యక్తి? ఎందుకు మోకరించాడంటే టక్కనేమంటా అంటే స్వస్థత కోసం అంటారు. అంటే స్వస్థత ఆటోమేటిక్ వచ్చేసిందంటారా? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు కదా సార్, మరి ఎందుకు ఇవ్వడం స్వస్థత అంటారేమో. మోకరించుటలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆధ్యాత్మిక మోకాళ్ళు దేని కొరకు ఆయన అడిగిన మాటలోనే ఉందండి. ఆ ఒక్క వచనంలో చూద్దామా? కమ్ టు అవర్ టెక్స్ట్, మార్క్ 140. వచ్చి లిజన్ నీకిష్టమైతే అన్న పదం వాడాడు. అర్థమైందండి విషయమే. చాలామంది దేవుణ్ణి వేడుకునేటప్పుడు చేయాల్సిన మొట్టమొదటి విషయం అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీల్ ఫర్ గాడ్స్ విల్. దైవ చిత్తము కొరకు మోకరించుట. దేనికండి? దైవ చిత్తము కొరకు మోకరించుట. నీల్ ఫర్ గాడ్స్ విల్. ఆయనకి ఇష్టమో కాదో ఎలాగ మనం తెలుసుకోవాలి కదా. కొంతమంది ప్లాన్స్ వేసేస్తారు, కొంతమంది అయితే ప్రభు చిత్తమైతే నేను వద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఐ విల్ కమ్ టుమారో. పద్ధతిగా ఉంటుంది అది. ఇక్కడ అంటున్నాడు నీకు ఇష్టమైతే. అడిగే విధానం కూడా బాగుండాలండి. మోకరించగానే అయిపోలేదు అక్కడ. ఆధ్యాత్మిక మోకాళ్ళు దేని కొరకు మోకరించుట అంటే దైవ చిత్తము కొరకు మోకరించాలి. మోకరించిన వెంటనే అడగవలసిన మొదటి పని, అయ్యా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే. ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయటానికి పిచ్చి పిచ్చి వేషాలని వేస్తారు కొందరు. ఇంప్రెస్ చేయటానికి, ఇంప్రెస్ చేసి వీళ్ళు అనుకున్నది సాధించేంత వరకు. ఏది మనుషుల ముందు అన్ని కుప్పిగంతులు ఉన్నప్పుడు మహోన్నతుడు ఆయన ముందు ఎలా మనం అడగాలి? నీకు ఇష్టమైతే, దైవ చిత్తం కొరకు మోక. నీల్ ఫర్ గాడ్స్ విల్. ఇది ఎక్కడో నేను ఎవరినో బట్టి చెప్పట్లేదు, ప్రభువారు అలాంటి ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభువారు మానవ దేహంతో భూమి మీద ఉన్నప్పుడు ఆ శ్రమ గడియలు సమీపిస్తున్న కొలది, ఆ శ్రమ అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడాను ఇలా ప్రార్థన చేశాడు ఆయన. మనకు తెలిసిన విషయమే అది. లూకా శుభవార్త 22వ అధ్యాయం 41-42 వచనాలు. గాస్పెల్ లూక్ చాప్టర్ 22, 41, 42. యా. వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి, ఓకే, నీకు ఇష్టమైతే తొలగించుము. చూడండి, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. అర్థమైందండి విషయం. ప్రార్థించాడు మానవ దేహంతో, ఈ గిన్నె తీసే శ్రమల గిన్నె అని. కానీ అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. ఆధ్యాత్మిక మోకాళ్ళు ఉన్నప్పుడు మనం దేనికోసం ప్రార్థన చేస్తామంటే దైవ చిత్తం కొరకు మోకరించాలి. దేవుని చిత్తం కొరకు మోకరించాలి. ఆయన ఇష్టమే జరగాలి. ఎందుకంటే ప్రభు మనం ఎన్ని విధాలుగా అడిగినప్పటికీ కూడా ఆయనకి ఇష్టం అయితేనే అనుగ్రహిస్తాడు, లేకపోతే అనుగ్రహం అనేది ఉండదు. నేను శ్రమలో ఉన్నానయ్యా, నువ్వెందుకు నన్ను చూడవు అంటే ఎందుకు చూస్తాడు. కానీ ఎప్పుడు సహకారం అందించాలో, ఎప్పుడు సహాయం పంపించాలో అప్పుడు పంపిస్తాడు. ఇది ఇంపార్టెంట్ విషయం. సో కాబట్టి దీని విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవ చిత్తము కొరకు మోకరించుట. నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, రెండో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, మార్క్ 140. రీడ్ అగైన్. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా. చెప్పటం వేరు, వేడుకొనటం వేరు. అర్థమవుతున్న విషయమే. ఆ వేడుకోల్ని మనం ఏమంటాం అంటే ప్రార్థన అంటాం. సో మోకరించినప్పుడు దేని కొరకు మోకరిస్తాం? రెండవది ఏంటంటే నీల్ ఫర్ ఇంప్లోరేషన్, ప్రార్థన కొరకు మోకరించుట. ఆయన చిత్తం కొరకు మోకరించాలి, ప్రార్థన కొరకు మోకరించుట. నీల్ ఫర్ ఇంప్లోరేషన్. ఒక మనిషి గురించి ఒక మనిషి చెప్పడం వేరు, వేడుకొనుట వేరు. రిక్వెస్ట్, దట్ ఈస్ ఇంప్లోరేషన్ అంటాను నేను. ప్రార్థన కొరకు మోకరించుట. ఇదేంటండి ప్రార్థన చేయకపోతే ఆయన కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా కుష్ఠరోగం అనొచ్చు. కళ్ళ ముందు కనపడినా మనం ప్రార్థించాలి. ఇప్పుడు నిజంగా నీవు పేదవాడివి అని తెలిసినా, కలెక్టర్ గారు లోన్ ఇవ్వడానికి నీకు అన్ని అర్హతలున్నా నువ్వేం చేయాలి? అప్లికేషన్ పెట్టాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. నువ్వు అర్హుడివే కాదనట్లేదు, నీకు నీడ్ ఉంది, ఎలిజిబుల్ కూడా, ఆయనకి రైట్ ఉంది ఇవ్వటానికి. బట్ వేర్ యువర్ అప్లికేషన్? ప్రార్థన చేయాలి. ప్రార్థన కొరకు మోకరించుట. మనకి ఎగ్జాంపుల్గా చూస్తే డానియేల్ గురించి ఎన్నో పర్యాయాలు మనం మాట్లాడుకున్నాం. 16 ఏళ్ల వయసులోనే ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేశాడని, బానిసగా పరాయి దేశం వచ్చి ఎన్నో ఇబ్బందులు కొలిమిలో కూడా తన యవ్వనాన్ని బట్టి ఎక్కడ తొట్టిల్లకుండా భక్తి పారవశ్యంలో ములుగుతూ దేవుణ్ణి మెప్పిస్తూ చివరికి ప్రధానమంత్రి అయ్యాడని, అది గిట్టని దాని ఏమంటారు లోకల్ పీపుల్, వీడు అవుటర్ కదా వీడు అవ్వడం ఏంటి అన్నట్లుగా లోకల్ పీపుల్ ఉంటారు కదా, మేము లోకల్ అనేవాళ్ళు, వాళ్ళందరూ గిట్టని మాటలు చెప్పి రాజుగారితో చెప్పించి సింహాల గుహలో వేయాలని ఒక చట్టం చేయించేస్తారు. ఆ చట్టం శాసనం అయిపోయిందని తెలిసి కూడా ఇతను తన డైలీ షెడ్యూల్లో ఏ చేంజ్ చేసుకోలేదు. ఆ ప్రేయర్ షెడ్యూల్లో డానియేల్ 6:10 6:10 మనకి తెలిసిన వాక్య భాగమే అది. 6:10 ఇట్టి శాసన సంతకము అమ్మా, ఇట్టి శాసన సంతకము శాసనము సంతకము బాబోయ్, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. చాలు, ఇక్కడ చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొనిను. ఇప్పుడు దానియేలుకి శిక్ష పడుతుంది, గుహలో వేస్తారని దేవునికి తెలీదా? తెలీదా? ఏమండి, దానియేలు సింహాల గుహలో వేస్తారని చట్టం అయిపోయిందని దేవునికి తెలుసు. మరి దేవునికి తెలిసినప్పుడు కాపాడేయచ్చు కదా. ఈయన ఎందుకు మరలా ప్రార్థన చేస్తున్నాడు? అనుదినము మోకాళ్ళుని అంటే ఆయన ప్రేయర్ షెడ్యూల్లో ఏ డిస్టర్బెన్స్ రాలేదు, ఏ చేంజ్ చేయలేదు. నేను రోజు ప్రార్థన చేస్తున్నా కూడా ఏంటి ప్రభు అలాంటి శాసనం అయిందని దేవుని మీద దోషణ నిందన మాటలు పలకలేదు. మోకరించాడు. రోజువారు ఎలా ప్రార్థన చేశాడో అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. నా శ్రమ దేవునికి తెలీదా? నా కష్టం దేవుడికి తెలీదా? తెల్లారితే నన్ను సింహాల గుహలో వేసేస్తున్నాను ఆయనకి తెలీదా అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు, మోకరించి ప్రార్థిస్తున్నాడు. నింద వేయటానికి మనం ముందుండకూడదండి. దేవునికి సమస్త పరిస్థితులు తెలుసు. అయితే శ్రమలు మనం ఒక పాఠాలుగా నేర్చుకోవాలి. మోరల్ లెసన్స్ అనుకోవాలి. మనకి రోజు ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే శాసనం సిగ్నేచర్ అయిపోయింది, ఇక నేను ఎందుకు ప్రేయర్ చేయాలి? రోజు మానకుండా దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాను, మళ్ళీ నేను ఎందుకు మోకరించాలి ఇప్పుడు? ఇక నో, ఏ జరిగితే జరగని, నా ప్రేయర్ షెడ్యూల్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. అందుకే ఆధ్యాత్మిక మోకాళ్ళు అన్నాను పిల్లరా. దేని కొరకంటే ప్రార్థన కొరకు మోకరించుట. నీల్ ఫర్ ఇంప్లోరేషన్, ప్రార్థన కొరకు మోకరించాల్సిందే. నిజంగా నీ యొక్క శరీరం సహకరించినట్లయితే నువ్వు కూర్చునో నడుస్తూనో ప్రార్థన చేయి తప్ప, నీ శరీరం సహకరించినంత వరకు
దైవ సన్నిధిలో మోకరించుట ఉత్తమం అని నా సలహా. అది నీకు ఇష్టమైతే అవ్వచ్చు, లేకపోతే లేదు. కొంతమంది మోకాళ్ళు నిజంగా పనిచేసి కూడా మంచాల మీద ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సబబో నాకు తెలియదు పిల్లలు. ఇప్పుడు వయసు పైబడిపోయింది, శరీరం కోఆపరేట్ చేయట్లేదు, చాలా కష్టంగా ఉంది అనేటువంటి విషయం అయితే దానికి దేవుని విషయంలో ఎక్సెంప్షన్ ఉంది. మరి అన్నీ సరిగ్గా ఉన్నా కూడా మనము రాత్రి ప్రార్థించలేక వేకువజామున మంచం దిగపోతే కష్టం కదా. అర్థమవుతున్న విషయమే. నేను ఎవరిని నిందించాలని నా ఉద్దేశం కాదండి. నీ ప్రేయర్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఆదిమ భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు, గొప్ప గొప్ప నిందల అవమానాలు కూడా మంచినీళ్ళలాగా తాగేసి స్వీకరించారు, అద్భుత కార్యాలు చేయగలిగారంటే ఆ పవర్ ఎక్కడుందంటే ఆ మోకరిల్చిన ప్రార్థన. హల్లెలూయా. అటువంటి విధానం మనం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. మూడో విషయం చూద్దాం, మళ్ళీ మన మూలవాక్యానికి వద్దాం. మార్క్ 1:40. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి యా ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి. చూడండి, అక్కడ కుష్టు అనేటువంటి విషయమే చూస్తే అదొక రోగం, భౌతిక రోగంగా కనబడుతుంది. కానీ మానవునికి దానికంటే ముందు పాప రోగం ఉంది. అర్థమైందండి? ఈ భౌతిక రోగం మాన్చబడాలి అంటే పాప రోగం ముందు క్షమించబడాలి. అది క్షమించబడకుండా, ఆ పాపములు క్షమించబడకుండా ఏ భౌతిక రోగానికి స్వస్థత రాదు. ఒకవేళ స్వస్థత వచ్చి జరిగి ఉండొచ్చు, కానీ పాపములు ఒప్పుదల క్షమాపణ పొందకుండా ఉంటే ఆ రోగం మళ్ళీ వస్తుంది. అర్థమైన విషయమే. సో ఈ శారీరక రోగము స్వస్థత కొరకు కాదు, తన పాపము యొక్క రోగము యొక్క క్షమాపణ కోసం మోకరించాడు. సో థర్డ్లీ, నీల్ ఫర్ ఫర్గివ్నెస్, క్షమాపణ కొరకు మోకరించుట. ప్రభువా నన్ను క్షమించు అనేటువంటి ఆ భావజాలం అతని మోకరించినప్పుడు ప్రభు చూడగలిగాడు. మనము దేవుణ్ణి క్షమించమని ఎన్నిసార్లు అడుగుతున్నాం రోజుకి? ఇక ప్రతిసారి అదే పనే సార్, మాకు మేము అంత తప్పులేం చేయట్లేదు సార్, మీరు మరీ ఓవర్గా చెప్తున్నారు అంటారేమో నన్ను. ఈ భూమి మీద, ఈ లోకంలో ఉన్నంత వరకు ఎంత మనం పవిత్రంగా పెంచాలని చూసినా సరే దుష్టుడు ఏదో విధంగా దాడి చేస్తూ ఉంటాడు. సో ఎప్పటికప్పుడు లార్డ్ ఫర్గివ్ మీ, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అని ఎప్పటికప్పుడు మనం దైవ సన్నిధిలో మోకరించి ప్రణమిల్లాలి. అర్థమవుతుందండి? కుష్టు అనగానే అక్కడ చూడాల్సిన విషయం. ఆ రోజుల్లో ఒక కుష్ఠరోగి ఎదురొస్తున్నాడు, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఒక పౌరుడు వస్తున్నాడు అంటేనే ఆ కుష్ఠరోగి 300 అడుగులు దూరం వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయి ఆ కుష్ఠరోగి ఏం చెప్పాలో తెలుసా? ఐఎమ్ అన్క్లీన్, దయచేసి ఇటు రావద్దు, నేను అపవిత్రుని అని 300 అడుగులు దూరం వెనక్కి వెళ్ళాలి. అటువంటిది ప్రభు ముందుకొచ్చి మోకరించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని అడుగుతున్నాడు అంటే ప్రభుకి ఇష్టమైంది. క్షమాపణ దొరికింది అతనికి క్షమాపణ దొరికిందండి. ఆయన మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు. అవునండి? కాబట్టి మనల్ని క్షమిస్తాడు, లేకపోతే ఎందుకు క్షమిస్తాడు? ఒక నీతిమంతుడే పాపిని క్షమించగలడు, పాపిని క్షమించలేడు. క్షమాపణ దొరుకుతుంది మన దగ్గర. యెహోవా యొద్ద మనకు క్షమాపణ దొరుకుని, అవైలబుల్ హియర్. ఫర్గివ్నెస్ ఈజ్ అవైలబుల్ హియర్. క్షమాపణ దొరుకుతుంది. ఆ క్షమాపణ కొరకు మోకరించుట. ఓ సందర్భం చెప్తాను మీకు. యాక్ట్స్ 7:60, అపొస్తలుల కార్యములు 7:60 చదువుకుందాం. 7:60. అతడు మోకాల్లోని, ఎవరతను? స్టీఫెన్. ప్రభువా వారి మీద ఈ పాపం మోపొద్దయ్యా గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి, అప్పటికి స్టెఫెన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారు. అప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నది? గ్యాంగ్ లీడరు సౌలు. పౌలుగా మారలేదు ఇంకా ఆయన. ఎప్పుడు కూడా చరిత్ర ప్రకారం కొంతమంది చెప్తున్నారు 200 మంది కుర్రోళ్ళని ఎంటేసి తిరిగేవాడు సౌలు అని.
స్టీఫెన్ యొక్క బట్టలు ఉడదీసి తన కాళ్ళ దగ్గర పెట్టుకుని, కొట్టండిరా నేను చూసుకుంటాను ఎవడన్నా వస్తే అన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపించినప్పుడు, ఆ చనిపోయే చివరి గడియల్లో కూడా స్టెఫెన్ గారు మోకరించాడు. మోకరించి తన కోసం ప్రార్థించట్లేదు. ఏమంటున్నాడు? అయ్యా, నన్ను చంపుతున్నారే, రాళ్ళేసి కొడుతున్నారే, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని వాళ్ళ క్షమాపణ కోసం ఈయన మోకరించాడు. ప్రైజ్ ద లార్డ్. భక్తి మనం నేర్చుకోవాలండి. భక్తి విధానం మనం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్షమాపణ కొరకు మోకరించుట. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, అవయవాలన్నీ బాగుంటాయి, అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ దేవుని దగ్గర మోకరించలేము. నేను ఎవరిని ఫోర్స్ చేయను, అందుకునే అనుకూలత ఉంటే మోకరించండి అంటా నేను. ఎస్, అవకాశం ఉంటే మోకరించవచ్చు, ప్రణమిల్లండి, పాప క్షమాపణ. ఫర్గివ్నెస్ ఎక్కడ దొరుకుతుందండి? ఈ పార్డన్ అనేది, ఈ ఫర్గివ్నెస్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి? ప్రభు సన్నిధిలో. ఆయన క్షమించువాడు. మన పాపములను ఆయన క్షమించువాడు. మన దోషములని ఏమాత్రము కూడా జ్ఞాపకం చేసుకోడు ఆయన. ఒక్కసారి నిన్ను క్షమించాడు అంటే ఇంకెన్నటన్నిటికీ వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఇట్స్ నీల్ ఫర్ ఫర్గివ్నెస్. క్షమాపణ కొరకు మోకరించాలి. దిస్ ఈస్ ద థర్డ్ థింగ్. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, మార్క్ 1:41. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. చూడండి పిల్లరా, ఎప్పుడైతే ఈయన అడిగిన విధానం నచ్చింది, ఈయన వచ్చిన స్టైల్ నచ్చింది, ఆ రిక్వెస్టింగ్ స్టైల్ చూశాడు ప్రభు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 41లో, ఆయన కనికరపడి. ఎవరండి కనికరపడింది? ప్రభువు ఆ కుష్ఠరోగిని చూసి కనికరపడి. అంటే ప్రభు కనికరం లేదా? ఉంది. అయితే ఆ యొక్క ప్రాసెస్ నచ్చింది అతనికి. దేని కొరకు మనం మోకరించాలి? ఒక మనిషి ముందు ఏదన్నా పని చేయించుకోవాలంటేనే కాళ్ళు పట్టుకుని, అయ్యా నువ్వే చేయగలవు, నువ్వే చేస్తావు, నువ్వు చేయాలి, ఎట్టగొట్టి గండం గట్టెక్కించాలి అని బతిమలాడేస్తూ ఉంటారు కాళ్ళు పట్టుకొని. ప్రభు పాదాల మీద పడిపోయి మోకాళ్ళ మీద ఉండి ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన చేసేట కనికరపడి. సో ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ, నీల్ ఫర్ టెండర్నెస్. కనికరము కొరకు మోకరించుట. నీల్ ఫర్ టెండర్నెస్, కనికరము కొరకు మోకరించుట. కనికరము అనేటువంటిది తెలుగులో అలా మాట్లాడుతున్నాం, కానీ దాని గ్రీక్ మీనింగ్ ఎలా ఉంటుందంటే అర్థం, కనికరము అంటే ప్రేవులు తరుక్కుపోవుట. ప్రేవులు అంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు, ఆ పర్సన్ని మనం చూసినప్పుడు ఏమైపోతున్నా, అయ్యో ఎలా ఉన్నాడు, ఎంత దారుణమా, ప్రేవులు తరుక్కుపోవుట. ఒక ఆయన పోయెట్ దాన్ని ఇలా వివరించాడు, కని కరము అంటాడు. కని చూచి, కరము చెయ్యి చాచుట, చూచి చెయ్యి చాచుట, సాయం చేయుట. మనము కనికరము పొందాలి అంటే మోకరించాలి. దైవ సన్నిధి అని భావించినప్పుడు మనం మోకరించాలి. దేవుని కనికరాన్ని మనం పొందగలుగుతున్నామా? మోకరించగలుగుతూ ఉన్నామా? ఏం కాదులే, లేజర్గా, నామినల్గా ఓకే అంటే ఎట్లా, ఎలా జరుగుతుంది? ప్రభా యేసయ్యా నీకే స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ అంటే ఏంటి? ఆయన మెర్సీ మనం ఓన్ చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి. కనికరమైన దగ్గర సమృద్ధిగా ఉంది. ఆయన జాలి పడ్డాడంటే మన జోలి నింపబడినట్టే. ఆయన జాలి పడాలి అంటే మన జోలి నింపబడి. దాని కొరకు వేషాలు వేస్తే కుదరదు దేవుని ముందు. ఎందుకంటే బాహ్య రూపాన్ని చూసేవాడు కదా ఆయన. నీ అంతరంగంలో అటువంటి ఆతృత ఉందా లేదా అని నిత్యం అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఎస్, నీడ్ ఫర్ టెండర్నెస్. ఆ మెర్సీ కొరకు మనము మోకరించాలి. ఒకనొక సందర్భంలో కింగ్ సాల్మన్ కూడా అదే పనిచేస్తాడు. బుక్ ఆఫ్ 1 Kings 8:54.
రాజులు మొదటి గ్రంథం 8:54 చదువుదామా? సొలొమోను ఎలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు మిగించి ఆకాశము తట్టు తన చేతులను చాచి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలునటం. చూడండి, అప్పటి వరకు ఆయన ప్రార్థన చేసిన విధానం చెప్తున్నాడు. చేతులేమో ఆకాశం తట్టు చాచాడు, మోకాళ్ళేమో బలిపీఠం ఎదుట మోకరించాడు. అర్థమైందండి విషయం? మహారాజే అయితేనే బలిపీఠం ఎదుట మోకరించాడు. దేని కొరకు అనేటువంటి విషయం చూస్తే 23వ వచనం చదవండి. అదే అధ్యాయం 23వ వచనం, 8:23. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడనూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. ఒకసారి కనికరం చూపటం కాదు, కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. కంటిన్యూస్, ఇట్స్ కంటిన్యూస్ వర్క్. ఒక్కసారి కనికరం చూపించి మానేసేవాడు కాదు. ఆయన కనికరం కొరకు ఇక్కడ సొలొమోన్ మహారాజు బలిపీఠం ఎదుట మోకాళ్ళున్నాడు. మనం నేర్చుకోవాలి, భక్తి విధానం నేర్చుకోవాలి. ప్రభువా, నీ కనికరం నా మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, నేను పరిపాలిస్తున్నాను ప్రభువా. నీ వంటి వాడెవరు నాయన? పూర్ణ మనస్సుతో అక్కడ వేడుకుంటున్నాడు. నీవు కనికరము చూపుచూ ఉండు వాడవు. తరములలో కూడా కనికరం చూపిస్తున్నాడు ఆయన. నీ తరం మాత్రమే కాదు, నీ తర్వాత తరాల వరకు ఆయన రాకడ పర్యంతము ఆయన కనికరం చూపు దేవుడు. కనికర సంపన్నుడు, కృపచూపు దేవుడు. కనికర, ఆ పదం అర్థం చేసుకోండి. సంపన్నుడు, బాగా డబ్బున్న వాళ్ళు సంపన్నులు అంటారు. ఆయన దగ్గర ఏముంది? కనికర సంపన్నుడు. దాని కొరకు ఏం చేయాలి? మోకాళ్ళు ఉనాలి. అటువంటి మోకాళ్ళని ఆధ్యాత్మిక మోకాళ్ళు అంటారు. అలాంటి మోకాళ్ళు నువ్వు కలిగి ఉంటే ఈ 4 విషయాలు చూడండి పిల్లరా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ గాడ్స్ విల్, నీల్ ఫర్ గాడ్స్ విల్, దైవ చిత్తము కొరకు మోకరించుట. సెకండ్ థింగ్, నీల్ ఫర్ ఇంప్లోరేషన్, ప్రార్థన కొరకు మోకరించుట. థర్డ్లీ, నీల్ ఫర్ ఫర్గివ్నెస్, క్షమాపణ కొరకు మోకరించుట. ఫోర్త్ అండ్ ఫైనల్లీ, నీల్ ఫర్ టెండర్నెస్, కనికరము కొరకు మోకరించుట. G stands for God's will, I stands for imploration, F stands for forgiveness, T stands for tenderness, GIFT, gift. ఆధ్యాత్మిక మోకాళ్ళు కలిగి ఉండడం అది మనకొక బహుమానం. హల్లెలూయా, మనకొక బహుమానం అండి ఆధ్యాత్మిక మోకాళ్ళు మనకున్నప్పుడు. చాలామంది ఆ గిఫ్ట్ లేని వాళ్ళు ఉన్నారు. ఆ గిఫ్ట్ మనకుంటే ఎన్నో గిఫ్ట్స్, ఎన్నో రివార్డ్స్ మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం పిల్లలు. ఇలా కాకుండా కొంతమంది నెగిటివిటీలో ఉంటారు, నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అర్థమవుతుందండి? నేను ఒక 2 వచనాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక మోకాళ్ళకి దీనికి నేను చెప్పేదానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. వాక్యంలో చూద్దాం. మార్క్ చాప్టర్ 10, 17-22. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు. ఆయన బయలుదేరి మార్గమున వెళ్తుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని. కుర్రోడు వచ్చేసాడు, యవనస్తుడు అనుకోండి, వచ్చేసి పరిగెత్తుకొచ్చేసి యేసు ప్రభు ముందు మోకాళ్ళు వేసేసాడు. వేసి ఏమంటున్నాడు? సద్బోధకుడా, పొగిడేస్తున్నాడండి. ఓయ్ గురుగారు, మీరు గొప్ప గురువుగారు అంటున్నాడు. నిత్య జీవనకు వారసుడగునకు నేనేమి చేయదని ఆయన అడిగాను. స్వర్గానికి వెళ్ళిపోవాలి, ఏం చేయమంటావు? డన్. యేసు, నన్ను సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు? యారో బాబోయ్, నన్ను బాగా ఐస్ చేస్తున్నావు. సత్పురుషుని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలో నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటానని చెప్పాను. ప్రభు ఏం చెప్తాను ఏమన్నాడు? చిన్నప్పుడే ఇవన్నీ చెడుగుడు ఆడేసాను అన్నట్టుగా, ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య, ఇవన్నీ ఎప్పుడో చేసేసాను అంటున్నాడు.
యేసు అతని చూచి అతన్ని ప్రేమించి నీకు కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ మోకాళ్ళు అక్కడైనా ఉపయోగపడినాయి అంటారా? ఈ దేని చూసుకుని మిడిసిపడుతున్నాడో, అబ్బాయి నువ్వు అది అమ్మేసేసేసి నన్ను వచ్చి ఫాలో అయిపో అంటే వాడు ఏం చేశాడు? ముఖం ఆ మాట చెప్పేటప్పుడు ఒక మాట వాడాడు, యేసు అతన్ని ప్రేమించి. అర్థమైందండి? ప్రేమించి చెప్పాడు, నీకున్న ఆస్తి అమ్ము, నీకు పరలోకంలో దేవుడిస్తాడు అని చెప్తే, నిజంగా అమ్మేయాలని ఈయన్ని వెంబడించాలని అసలు వాడి బుద్ధి ఏంటో తెలుసుకోవాలని ఏం చేసిన, ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు? పేరాశ కలిగిన మోకాళ్ళు అంటాడు. వీళ్ళు ఏంటండి పేరాశ? ఏంటి? అన్నీ చేసేస్తున్నాను, నాకు స్వర్గం వచ్చేస్తుందా రాదా? వచ్చేస్తుందా రాదా? ఇప్పుడంతా కూడా ఎలా వచ్చింది? ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఎస్ ఆర్ నో పాస్టర్, టెల్ మీ పాస్టర్, ఎస్ ఆర్ నో, ప్రే మీ పాస్టర్, ఎస్ ఆర్ నో, అయిపోవాలి, ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అంతా కూడా. నో డివోషన్, నో డెడికేషన్. అర్థమవుతున్న విషయమే. భక్తి ఉండదు, ప్రతిష్ఠ సమర్పించుకుంటూ ఉండదు, ఏముండదు, జరిగిపోవాలి. ఇవి ఆత్మీయ మోకాళ్ళు కావు, పేరాశ కలిగినటువంటి మోకాళ్ళు అంటే. సో కాబట్టి మీకు ఉపోద్ఘాతంలో చెప్పా, అపహాస్యం చేసే మోకాళ్ళ గురించి చెప్పాను నేను. అర్థమైందా? రెల్లుతో కొట్టి ముఖం మీద ఉమ్మూసి బట్టలు చించేసి మోకరించి వీడు దేవుడంట అని ఎగతాళి చేశారు, అపహాస్యం చేసిన మోకాళ్ళు. ఇవి పేరాశ కలిగిన మోకాళ్ళు. కానీ ఆధ్యాత్మిక మోకాళ్ళు ఎలా ఉంటాయి? అది గిఫ్ట్ అని చెప్పాను మీకు పిల్లలు. అది గిఫ్ట్, అది మనం కలిగి ఉండటం. కన్క్లూజన్, బుక్ ఆఫ్ ఫిలిప్పీ పత్రిక 2nd chapter 9th and 10th verses. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ఎవడైనా గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు. చాలు, ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాల్సిందే. ఎక్కడ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రభు చెప్పేసి, ప్రతి వాని నాలుక స్తుతించాలి, ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి. పాట కూడా ఉంటుంది, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఎస్, వంగని ప్రతి మోకాలు, ఆకాశం క్రింద, ఆకాశం పైన, భూమి పైన, భూమి క్రింద, ఎవరెవరు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. అలా వంగిన కాళ్ళే ఆధ్యాత్మిక మోకాళ్ళు అవుతాయి. అలా ఆధ్యాత్మిక మోకాళ్ళు కలిగి ఉండడం ఒక గిఫ్ట్ మనకి. అది గిఫ్ట్ అంటేనే ఫ్రీ అండి, డబ్బు పెట్టి కొంద కాదు, ఉచితం, అనుగ్రహం అంటారు దాన్ని తెలుగులో. దేవుడు మనకు అది గిఫ్ట్గా ఇచ్చాడు. చాలామంది చూడండి, నేను అప్పుడప్పుడు జకరియా అని అంటూ ఉంటాను, జకరియా నీ వాయిస్ దేవుడు నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అయ్యా అంటాను. అనుకరించకూడదు ఎవరు మళ్ళీ, ఎందుకంటే ఎవరికి ఇచ్చిన గిఫ్ట్ అది అంతే, దాన్ని ఎవడు లాగలేడు, ఎవడు తీసుకోడు. నేను జకరియాలాగా ఉండాలంటే ఎట కుదురుతుంది? జకరియానే, ఎవరాళ్లే, ఎవరిది వాళ్ళు. ఇమిటేషను అనేది పనికిరాదు పిల్లలు. మోకరించడంలో ఎవరి గిఫ్ట్ వాళ్ళదే, ఆ గిఫ్ట్ని ఎవడు లాక్కోలేడు. కాబట్టి చేయగలిగిన పని చేద్దాం ఖచ్చితంగా. ఆ కుష్ఠరోగి దేవుని ఎలా ఇంప్రెస్ చేశాడో అటువంటి ఇంప్రెషన్ మనం చేయాలి. వేషం చేసి ఇంప్రెస్ చేయలే, ఒరిజినాలిటీ చూపించాడు. అక్కడ అతని జినియానిటీ కనబడుతుంది, అర్థమవుతుందండి.
కాబట్టి జెన్యున్గా మనము దేవుని ఆ గిఫ్ట్ని మనం పొందుకుందాం. అట్టి మోకాళ్లతో మహోన్నతుణ్ణి మెప్పించి ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయనకు మహిమకరంగా జీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపడుదుము గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకునండి, అవకాశం వారు మోకరించండి. విన్న వాక్యాన్ని ఒకసారి మననం చేసుకుందాం. దేవా, కుష్ఠరోగి ఏ విధంగా అయితే ప్రభువా నీ ప్రెజెన్స్ని పొందుకున్నాడో తండ్రి, నీ చిత్తము కొరకు మోకరించమని చెప్పావు, నిన్ను ప్రార్థించుట కొరకు మోకరించమని చెప్పావు, నీ దగ్గర నుంచి క్షమాపణ పొందుట కొరకు మోకరించమని చెప్పావు, నీ కనికరమును పొందుట కొరకు మోకరించమని చెప్పావు. యేసు, మేము ఖచ్చితంగా ఆధ్యాత్మిక మోకాళ్ళు కలిగి ఉంటాం నాయన. అపహాస్యం చేసే మోకాళ్ళు వద్దయ్యా, పేరాశ కలిగిన మోకాళ్ళొద్దు ప్రభువా. నీ సన్నిధిలో నేను హార్ట్ఫుల్గా మోకరిస్తున్నాను, హృదయపూర్వకంగా నేను మోకరిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఆ గిఫ్ట్ నాకు కావాలి. నీ చిత్తం నేను తెలుసుకోవాలి, నిన్ను అడిగే అర్హత నాకు కావాలి, నువ్వు ఇచ్చే క్షమాపణ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి. ఆ గిఫ్ట్ నా సొంతం కావాలి. ఆధ్యాత్మిక మోకాళ్ళు కలిగిన జీవితం నేను జీవిస్తాను అంటే నీ కుడి చేయి పైకెత్తి ఒక తీర్మానం చేసుకో. సిగ్గుపడద్దు చేయెత్తటానికి. లార్డ్, గివ్ మీ వన్ ఛాన్స్, ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్. ప్రభు నీ ప్రక్క నిలబడి ఉన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. సార్వభౌముడు అని మా తండ్రి, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. స్పిరిచువల్ నీస్ గురించి మాతో మాట్లాడారు. ఆధ్యాత్మిక మోకాళ్ళు ఒక గిఫ్ట్ అన్నావు. ఆ బహుమానం మా సొంతం కావాలి. యేసు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, నీకే వందనాలు. మేము అటువంటి గిఫ్ట్ పొందుకోవాలనుకుంటున్నాం. అటువంటి మోకాళ్ళు కలిగిన అనుభవం జీవితం జీవిస్తామని ఎందరో తీర్మానించుకుని చేతులు ఎత్తారు. వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.